గరుడ పంచమి, శ్రావణ మంగళగౌరి వ్రతం ఈరోజు పర్వదినం. వీటి గురించి వీటి యొక్క విశిష్టత ఏమిటి అనేది ఈరోజు చూద్దాం. ముందుగా శ్రావణ మంగళగౌరి వ్రతం గురించి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని వివాహమైన స్త్రీలు ఆచరిస్తారు. పురాణాల ప్రకారం దీనికి చిన్న కథ ఉంది. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు ఈ శ్రావణ మాసంలోనే పాల సముద్రాన్ని చిలుగుతూ ఉన్నారు. చిలుగుతున్నప్పుడు లోకాలను నాశనం చేసే విషం బయటకు వస్తుంది. ఈ విషం సృష్టి నాశనానికి కారణం అవుతుందని గ్రహించి పార్వతీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఆ గరళాన్ని స్వీకరించాలని అమ్మవారు పరమేశ్వరుని కోరుతుంది, చూస్తుంది, అలాగ అంటుంది. శివుడు ఆ విషాన్ని కంఠన్నందు పెట్టుకుని లోకాలను రక్షించాడు. అమ్మవారు మాంగళ్య బలంతో శివుడు పనిచేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. మంగళగౌరీదేవి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్యం, ఆ బాధ అనేది ఉండదు, సౌభాగ్యంతో ఉంటారు. అందుచేత పెళ్ళైన ప్రతి మహిళ శ్రావణ మంగళవారం నోము నోచుకోవడం ఆచారంగా వస్తూ ఉంది. ఈరోజు ఉదయమే తలస్నానం చేయాలి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత దేవుడి పీఠంపై ఎరుపు వస్త్రాన్ని పరిచి దానిపై గౌరీదేవి విగ్రహాన్ని కానీ ప్రతిమను కానీ పెట్టుకోవాలి. మంగళగౌరీ దేవి ముందు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి బియ్యం పిండితో చేసిన దీపం వెలిగించాలి. గౌరీదేవికి గంధం, ధూపం, దీపం, నైవేద్యం, పండ్లు, పువ్వులు సమర్పిస్తారు. ఈ విధంగా అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారి మంగళగౌరి వ్రత కథని చెప్పుకోవాలి. పూజ ముగిసిన తర్వాత గౌరీదేవికి హారతిచ్చి కుటుంబంతో సుఖ సంతోషాలు ఇవ్వమని అమ్మవారిని ప్రార్థన చేయాలి. ఈ రోజున వివాహద స్త్రీలను పిలిచి వాయునం ఇవ్వాలి. ఈ కృత విధానం అంతా కూడా పురోహితుల ద్వారా చేయించుకోవడం మంచిది. అలాగే ఈరోజు శ్రావణ శుక్ల పంచమి, నాగపంచమి, గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు. వినతకి గరుత్మంతుడు, కద్రువకి నాగులు, పాములు జన్మిస్తాయి. దీంతో సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా పిలుస్తారు. ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మిస్తాడు కాబట్టి శ్రావణ శుద్ధ అంటే ఈ రోజున పంచమిని గరుడ పంచమిగా పేర్కొంటారు. శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కాబట్టి సర్పభయం పోవడానికి నాగపూజ చేస్తారు. అలాగే ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తారు కొందరు. అయితే సోదరులు ఉన్న మహిళలు మాత్రమే ఈ వ్రతం ఆచరించాలనే నియమం కూడా ఉంది. నాగపంచమి ప్రాముఖ్యతని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కాంద పురాణంలో వివరించారు. శ్రావణ శుద్ధ పంచమి అత్యంత విశిష్టతని సంతరించుకుంది. ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే తాము ఉద్భవించిన అంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున దృష్టిలోని మానవాళి సర్పపూజలు చేయాలని కోరుకుంటాడు. ఆదిశేషుని కోరిక మన్నించిన శ్రీ మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున జనులందరూ కూడా సర్పపూజలు చేస్తారని వరమిస్తాడు. నాగపంచమి రోజు నాగదేవతను పూజించి గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. నాగపంచమి రోజున విషాణీతస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాహ న తేషా సర్పతో వీరభయం భవంతి కుత్రచిత్. ఈ మంత్రాన్ని, ఈ శ్లోకాన్ని చదువుతూ పుట్టలో పాలు పోయాలి. నాగపంచమి రోజున పూజ చేసిన వారికి విషబాధలు అనేవి ఉండవు. సర్పస్తోత్రాన్ని ప్రతిరోజు నాగపంచమి రోజున విశేషించి చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు ఉండవు, రోగాలు రావు. వంశాభివృద్ధి, సంతానోత్పత్తి, కార్యసిద్ధి కలిగి కాలసర్పదోషాలు, నాగదోషాలు తొలగి సంతాన సమస్యలు తొలగుతాయి.